అతను వీళ్ళు పెట్టిన బిర్యానీ తినడానికి వచ్చి బిర్యానీ తినేసి మన రాష్ట్రానికి ఉన్న ఆస్తుల్ని అప్పనంగా ఈయన మహానుభావుడు, ఈడు బలి చక్రవర్తి, ఈడు శిబి చక్రవర్తి కూర్చుని మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆస్తుల్ని, మన సెక్రటేరియట్లో మనకున్న 58% వాటాని, అలాగే ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆస్తుల్లో మనకి అంటే సిటీలో ఆఫీసులకు సంబంధించి బయట ఉన్న ఆఫీసులు వీటిలో కూడా మనకున్న స్పేస్ని అంతా కూడా మరి ఎన్నో వేల కోట్లు, కనీసం 20-25 కోట్లు అని అప్పట్లో అనుకున్నారు. అది పప్పు బెల్లంలాగా నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ డబ్బా బాబు సొమ్మ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ప్రజలు సొమ్మురా, ఆంధ్ర ప్రజలు సొమ్మురా బాబాయ్, ఎలా ఇచ్చేస్తావు? ఇచ్చేసాడు. ఇప్పుడు మరి వీళ్ళ బాబాయ్ అంటాడు మాకు ఇది ఉమ్మడి రాజధానిగా ఉండాలి అంటే ఈజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ గేమ్? విజ్ఞులైన ప్రజలు మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ గేమ్? అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత ప్రాంతీయవాదం చచ్చిపోయి మరి ఈ పార్టీని ఓడించిన తర్వాత మరి ఈ పార్టీని లేపడానికి జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం వాళ్ళ బాబాయ్ ద్వారా మళ్ళీ ఇది కావాలి అంటే రేపొద్దున చూసారా ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవాళ హైదరాబాద్ అంటారు, మళ్ళీ రేపొద్దున రాష్ట్రాన్ని కలిపేయాలంటారు. సో ఇటువంటి వారిన అసలు ఆంధ్ర వాళ్ళు ఉండడానికి వీలు లేదు. లేకపోతే మళ్ళీ ఏదో గొడవకే బట్ ఇంకా అదేం కుదరదు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఉంది, అందరూ ఒకటే. ఇటువంటి వీళ్ళ అండర్స్టాండింగ్స్ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే పైకి దెబ్బలాడుకుంటారు. నాకేదో 6,000 కోట్లు బాకీ ఉందని, ఏదో నిర్మలా సీతారామన్ ఏమో మీరు సెటిల్ చేయండి అని. నిర్మలా సీతారామన్కి ఇల్లు బాకీలకి సంబంధం ఏంటి? బుద్ధి ఎవరు మాట్లాడారు? ఏంటి సంబంధం? పైగా కోర్టులో స్టే కూడా ఇచ్చింది. నిర్మలా సీతారామన్ గారిని బాకీలు అడిగారు, అమిత్ షా గారిని బాకీలు అడుగుదాం అనుకుంటే ఆయన టైం అన్నారు, మోడీ గారిని మా బాకీలు ఇప్పించండి ప్లీజ్ అని అడిగారు. చెత్త, నాన్ సెన్స్ ఇదంతా. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరితో మాట్లాడుకుని డీజీ తోటి అనుమతి తీసుకుని నన్ను అక్రమంగా నిర్బంధించారు, ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకుండా. ఆ తర్వాత నన్ను ఎలాగా స్టీఫెన్ రవీంద్ర గారిని అడ్డం పెట్టుకుని ఎలాగా నన్ను ఇక్కడి నుంచి లేపాలని చూశారు. ఇదంతా అందరికీ తెలిసిందే. మీరు ఎంత కుమ్మక్కన డ్రామాలు ఆడారు అందరికీ తెలుసు. నాకేదో టైం బాగోక ఒకసారి తీసుకెళ్లారు, చంపాలని చూశారు, బయటపడ్డారు. ఆ తర్వాత నకిలీ పోలీసులతో లేపాలని చూశారు. ఇవన్నీ అప్పుడు కంప్లైంట్లు ఇచ్చా. తిరిగి నా మీద ఎవడో దాడి చేయడానికి ఇక్కడ పెట్టి స్కెచ్ చేస్తా ఉంటే నా సిఆర్పిఎఫ్ వాళ్ళు పట్టుకుంటే తిరిగి ఆ వచ్చిన పోలీసు వాడు ఆడ ఉంగరం కొట్టేశారని సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద కేసు పెట్టి నా మీద నా కొడుకు మీద కేసు పెట్టించిన నీచులు వీళ్ళు. ఆ కేసు పెడితే ఇక్కడ హైకోర్టులో నాకు స్టే రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. కుమ్మకైపోయారు ఆంధ్ర పోలీస్, జగన్మోహన్ రెడ్డి అండ్ అప్పుడున్న తెలంగాణ పోలీస్ త్రూ ద లీడర్ హియర్. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. సంషేర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, తోడు దొంగలు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న పాలకుడు కొడుక అన్నది ఆ ప్రస్తుతం. ఆ పోలీసు ఈ పోలీసు అక్కడ సీతారామన్ ఇక్కడ డీజీ అందరూ మాట్లాడుకుని వీళ్ళు సిఆర్పిఎఫ్ ఆంధ్ర పోలీసు వాడు అంట మోడీ గారి గురించి కాపలా కాయడానికి అప్పటికే మోడీ గారు వెళ్ళిపోయారు భీమవరం. మోడీ గారికి కాపలా కాయడానికి నైట్ గారు ఉన్నా అంటాడు. నైట్పేట అసలు గచ్చిబౌలికి బేగంపేట విమానాశ్రయం వెళ్ళిపోయిన మోడీ గారి సెక్యూరిటీకి వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి దగ్గర ఆడు తిరుగుతూ ఉంటే నీకెవరికి ఒప్పందించి ఏదో చేయటానికి ఆయన పట్టుకుంటే నువ్వు ఎవరు అని అడిగితే ఐడెంటిటీ ఇవ్వకుండా పోలీసులకు మేము అప్పు చెప్తే మా మీద తిరిగి కేసులు పెట్టి
మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూశారు ఈ దొంగ వీళ్ళు. ఇప్పుడు ఈ కొత్త డ్రామా, రాజధాని డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ ఉచ్చులో ఎవరు పడరు. ఇటువంటి పిచ్చి డ్రామాలు మీరు ఆడుతున్నందుకు ఉన్న అమరావతిని నువ్వు కంటిన్యూ చేయవా, కానీ విశాఖపట్నాన్ని చేస్తానంటావా? ముందు కర్నూలులో అదో క్యాపిటల్ అన్నావు. కోర్టుకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో అసలు మాకు తెలియకుండా కోర్టు ఎలా మారుస్తారా మీరంటే, చిచ్చి అసలు మేము అసలు కోర్టు మారుస్తామని అనలేదు, అసలు కర్నూలు రాజధాని అని అనలేదు మేము, అంతే ఒకటిదే, రెండే అన్నాం మేము అన్నారు. ఆ రెండన్నా చేశారా? ఆ రెండు చేయలేదు. ఇప్పుడు అసలు ఏమీ కాదు, అమరావతిలో రోడ్లు తవ్వించేసుకున్నారు ఈ స్థానిక ఎంపీతో, నానా దరిద్రం చేశారు. ఇప్పుడు బిల్డింగ్లు కంప్లీట్ అవ్వకుండా మరి లోన్ రీపే చేయవలసి వస్తుందని కంప్లీట్ అయిన బిల్డింగ్లు 70 కోట్ల అద్దె వచ్చిందని చెప్పి ఎన్పీ అవ్వకుండా డ్రామాలు దొప్పుతున్నారు అక్కడ. ఇవన్నీ ఇంత ఫ్రాడ్ చేసి ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేస్తా ఉంటారా మొత్తం ఉన్నాయన్నీ ఇచ్చేసి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అమ్మా? అందుకని ఇలాంటి చెత్తవాగుడు దయచేసి వాగకుడు, ప్రజలు తిట్టేదరు అని చేత దయచేసి ఇటువంటి మళ్ళీ మీరేం చేయకల్లా 2 నెలల్లో మిమ్మల్ని పార్సల్ చేసి పంపించేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు, అమరావతిని మీరు నడి సముద్రంలో వదిలేసిన పోలవరాన్ని ప్రయారిటీలో ఆయన నాయకత్వంలో మిమ్మల్ని పంపించేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేసుకుంటాం అని చేత మళ్ళీ హైదరాబాద్ రాజధాని అమరావతిని సమాధి చేయాలి ఏదో రకంగా అనుకుంటున్న మీ ఆశలు అడియాసలే అవుతాయి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. నీ వంది మాగతులతో ఎంత వాగించినా మళ్ళీ ఇంకొద్ది మందితో మళ్ళీ ఖండించినందుకు పొంగిపోరు. నువ్వేదో మాట్లాడించావు చెత్తని కుంగిపోము. మేమేం చేయాలో మాకు తెలుసు. మిమ్మల్ని తుక్కుగా ఓడిస్తాం. అమరావతినే రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా, విశాఖపట్నం కాకినాడ కారిడార్ని అద్భుతమైన పారిశ్రామిక కారిడార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పదంలో నడిపించుకోవటానికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రాజధానిని మేము నిర్మించుకుంటాం. అంచేత మీరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. ఇక ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది, తిరుపతిలో మనం చూసాం ఎంత ఫ్రాడ్ చేశారో ఈ పోలీసు వాళ్ళు. ఆ పెట్టిన కేసుల్ని ఎలా తారుమారు చేశారు. ఆ సిఐ రెడ్డి ఉన్నాడు, ఆ ఎస్ఐ, వీళ్ళందరినీ తీసేశారు. అసలు ఎస్పీ కోఆపరేషన్ లేకుండా ఇదంతా అవుతుందా? కోసం పరమేశ్వర రెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు అక్కడ. మరి వాళ్ళ పైన ఆడికేం పని? పరమేశ్వర రెడ్డికి ఏముంటుందండి పని? అతనికి వాట్ ఇంట్రెస్ట్ ఈ విల్ హ్యావ్? ఆ పైన ఎక్స్ రెడ్డో వై రెడ్డో అంటే వైఎస్ఆర్ రెడ్డో ఎవడో చెప్పకపోతే వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? వాళ్ళు ఏదో 4 రూపాయలు వచ్చి పోస్టులో మీరు ఉంచితే వాళ్ళు పాపం గడుపుకోవటం కోసం మీలాంటి పనికి మాలిన బెధవ రాజకీయ నాయకులకి వాళ్ళు బూట్లు తుడుస్తున్నారు. సరే, మీరు బూట్లు వేసుకోరు కానీ చెప్పులు వేసుకుంటారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. బూట్లు వేసుకున్నారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు.